తమసోమహై తేజస్వినావదీతమస్తమా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమముద్ర్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధి నిరాశనం యస్య బోధే భవే సిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం బ్రహ్మసుగతం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అద్వైత ప్రకరణము గౌడపాదాచార్యుల వారి యొక్క కారికలు. ఇప్పటి వరకు మనము 33వ కారిక వరకు చెప్పుకున్నాం. అకల్పకం అజం జ్ఞానం జ్ఞేయాభిన్నం ప్రచక్షతే బ్రహ్మజ్ఞేయం అజం నిత్యం అజేనాజం విభుజ్యతే అనమాట. కాబట్టి ఇక్కడ జ్ఞేయం బ్రహ్మ అనమాట. జ్ఞేయం అంటే తెలియవలసినటువంటిది బ్రహ్మము అనమాట. తెలియవలసింది అనగానే అది అపరోక్షమైనటువంటి సుస్వరూపమైన జ్ఞానం, సుస్వరూపమైన సుస్వరూపమైన జ్ఞానం. అది సుస్వరూపమైన మనం తెలుసుకున్నది ఏదైతే ఉందో అది మనకంటే అన్యమైనది. మనకు తెలియవలసిందే మన స్వరూపం. మనం ఏది మనం తెలుసుకోవలసి ఉన్నదో అది తెలుసుకున్న వెంటనే ఇంకా తెలుసుకున్నట్టుకు ఏమీ ఉండదు అన్నమాట. అందుకని ఇప్పుడు మనం తెలుసుకున్నది స్వరూప విషయం కాదు కాబట్టి, ఆత్మ విషయం కాదు కాబట్టి మనము ఇంకా ఉన్నది, ఇంకా తెలుసుకోవలసి ఉన్నది, ఇంకేదో ఉన్నది అని మనం ఇంకా వెతుకుతూనే ఉన్నాం అనమాట. సరే, అందుకనే శరీరేంద్రియాలు, విషయాలు ఇవన్నీ కూడా వాటి హద్దు ఎంత ఉందో అంత మనం తెలుసుకున్నా, ఎంత ఉందో మనం అనుభవించినా మనకి ఇంకా అది ఆ యొక్క సుశీలకు తీరడం లేదనమాట. ఆశ, ఆసక్తి, కాంక్ష తీరడం లేదనమాట. ఎందుకు తీరడం లేదంటే తెలుసుకున్నది స్వస్వరూప విషయం కాదు. స్వరూప విషయం కాకపోవడం చేతనే ఇంకా ఈ యొక్క తెలుసుకునేటువంటి కర్మ జరుగుతూ ఉంది. అందులో ఏది జ్ఞేయమో, ఏది జ్ఞేయం బ్రహ్మో అట్టి జ్ఞేయం బ్రహ్మ ఆత్మస్వరూపమై ఉన్నది కాబట్టి ఇక తెలుసుకోవాల్సినటువంటిది ఉండదు. తెలుసుకోవాల్సిందే ఉండదు. ఎందుకంటే స్వస్వరూపత్వ ఇదే చాలు మనకి. మన దగ్గర ఉండే జ్ఞానము స్వస్వరూపం కాదు కాబట్టి ఇంకా ఆ కర్మ అనేది కొనసాగుతూ ఉంది, తెలుసుకునే కర్మ. అందుకనే తెలుసుకునే కర్మ పరిసమాప్తం ఎప్పుడు అంటే స్వస్వరూప మాత్రేనా. అందుకని అక్కడ ఒక చెట్టు 2 ముక్కలు అయిన తర్వాత ఇంకా అక్కడ చూసారా ఆ యొక్క రంపంతో కోసే కర్మ లేదు, గొడ్డలతో నరికే కర్మ లేదు, ఇంకా లేదనమాట.
ఫలావసానత్వాదు. ఈ తెలుసుకునేది కూడా ఫలావసానం ఎప్పుడైతే అవుతుందో, అనుభవ అవసానము, అప్పుడు ఇంకా తెలుసుకోవలసిందేమీ ఉండదు. అట్టి తెలుసుకోవలసినటువంటిది జ్ఞేయం బ్రహ్మ. ఆ జ్ఞేయం బ్రహ్మమే ఇక్కడ అమృతత్వం, అమృతత్వాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటిది ఏదైతే ఉందో జ్ఞానం, అది చూసారా అన్యమైనది, విషయమైనది. మరి ఒక్కోసారి జ్ఞానం బ్రహ్మ అంటారు కదా, నువ్వు జ్ఞానమే బ్రహ్మ, జ్ఞాన స్వరూపమే బ్రహ్మ, ఆత్మ యొక్క జ్ఞానమే బ్రహ్మ, అపరోక్షమైన జ్ఞానమే బ్రహ్మ అని అర్థం అన్నమాట. అంతేగాని పరోక్ష జ్ఞానము, ప్రత్యక్షాది విషయ జ్ఞానము అట్లాంటిది కాదు. కనుక ఈ విషయాన్ని చెప్పారన్నమాట. ఇప్పుడు శాంత వృత్తి యొక్క స్వరూపం ఏమిటి అనే దాని గురించి చెప్తారు. శాంత వృత్తి, వృత్తులన్నీ ఉపశమనము చెందడమే శాంత వృత్తి అన్నమాట. వృత్తులంటే సంకల్పాది విషయం. అంతఃకరణం ఎందుండేటువంటి సంకల్పాదులన్నీ ఎప్పుడైతే చూసారా అవన్నీ ఉపరతిని పొందుతాయో, స్వరూపం మాత్రమే మిగిలిపోతాయో, అదే శాంతం అనమాట. స్వరూపం మాత్రంగా మిగిలిపోవాలన్నమాట. అందువల్ల జ్ఞానం అనుభవ అవసానత్వం, జ్ఞానము అనుభవం మాత్రంగా నిలబడిపోవడమే ఇదే అనమాట స్వస్వరూపము. ఆ విషయంలో 34వ కారిక చెప్పేదానికి వస్తూ దీనికి అవతరణికా భాష్యాన్ని రచిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఆత్మసత్యానుబోధేన సంకల్పం అకుర్వత్ బాహ్య విషయాభావే నిరంధన అగ్నివత్ ప్రశాంతం సత్ నిగృహీతం నిరుద్ధం మనః భవతి ఇత్యుక్తం. ఏవంచ మనసః హి యమనీ భావే ద్వైతాభావశ్చ ఉక్తః తస్య ఏవం. ఇది అవతరణిక ఉపోద్ఘాతం. ఆత్మసత్యానుబోధేన, ఆత్మసత్యానుబోధ వల్ల చూసారా, ఆత్మైవ సత్యం, ఆత్మసత్యం, ఆత్మైవ సత్యం, ఆత్మసత్యం ఇది అనుబోధేన, అనుభవ స్వరూపేణ మనః న సంకల్పయతి, మనసు ఇక మీట సంకల్పము చేయదు. సంకల్పం చేయాలంటే అనాత్మ విషయాలతోనే సంకల్పం చేయాలి, అనాత్మ విషయముల కొరకే సంకల్పం చేయాలి. ఎప్పుడైతే స్వాత్మ విషయ జ్ఞానం కలిగిందో మనసుకి ఇక అనాత్మ విషయాలతో దానికి పని లేదు అన్నమాట. సంకల్పం అకుర్వత్, స్వాత్మ జ్ఞానము కలిగిన వెంటనే, స్వాత్మానుభవం కలిగిన వెంటనే ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం, మనసు యొక్క యథార్థ జ్ఞానం కలిగిన వెంటనే మనసు ఇంకా సంకల్పం చెయ్యదు అన్నమాట. మనసుకి యథార్థ జ్ఞానం లేకపోతే సంకల్పాలు చేస్తూనే ఉంటాయి. మనసుకి తానేమిటో అని తెలిసేంత ఊరికే సంకల్పాలు, మనసుకి తానేమిటో అని తెలిసిపోయింది అనుకోండి ఇంకా సంకల్పాలకి తావు లేదు అన్నమాట. ఇంకా సంకల్పాలు ఉండదు. కాబట్టి సంకల్పం అకుర్వత్, సంకల్పాలు చేయదు. ఎందుకని బాహ్య విషయాభావే, బాహ్య విషయములు ఉండవు దానికి. స్వాత్మ విషయ జ్ఞానం కలిగింది, స్వాత్మ విషయం తెలిసింది, ఇక బాహ్య విషయాలు చేయదు. బాహ్య విషయాలు చేస్తుంది, స్వాత్మ విషయ జ్ఞానం లేదు అన్నమాట. యావత్ పర్యంతం స్వాత్మ విషయ జ్ఞానం స్వస్వరూప విషయ జ్ఞానం న భవతి, స్వస్వరూప జ్ఞానం న భవతి తావత్ పర్యంతం అన్య విషయం అనాత్మ విషయం అనాత్మ విషయ సంకల్పం కుర్వతే. అనాత్మ విషయ సంకల్పాలన్నీ చేస్తుంటారు.
ఇప్పుడు వరకు అయితే స్వాత్మ విషయ జ్ఞానం కలగదో, స్వాత్మ జ్ఞానం కలగదో, అప్పుడు వరకు అది చూసారా అన్య అనాత్మ విషయ సంకల్పాలు, శబ్దస్పర్శ రూప రసగంధాది విషయ సంకల్పాలు, బాహ్యమైన విషయాలని సంకల్పం చేస్తుంది అనమాట. స్వాత్మజ్ఞానము సస్మిన్నేవ స్థితమేవ. స్వాత్మజ్ఞానము తనయందే ఉన్నది. చూసారా, స్వాత్మజ్ఞానం కాదు అంటే అన్యం, బాహ్యం, అనాత్మ విషయకం. అందువల్ల అందుకని దానికి ఇక స్వరూప జ్ఞానేన స్వరూప స్థితి అనుకోండి. స్వరూప జ్ఞానం వల్లే స్వరూప స్థితి. అందుకని అది ఇక బాహ్య విషయాల సంకల్పాలు చెయ్యదు అనమాట. కాబట్టి ఆత్మసత్యానుబోధేన సంకల్పం అకుర్వత్ మనః, అకుర్వత్ చెయ్యదు. ఎందుకని బాహ్య విషయాభావే. ఆత్మైవ సత్యం అని తెలిస్తే తదన్య సర్వం మిథ్యా అని తెలిసిపోద్ది. మిథ్యా విషయాలు ఎందుకు సంకల్పం చేస్తుంది? సత్యం అనుకోనే చేసింది, భ్రమపడింది అనమాట. తాడును పాము అనుకున్నట్టుగా మనసు కూడా అదేదో ఉన్నది, నిత్యమైనది, సత్యమైనది, నాకు మంచిది, నాకు శ్రేయస్సు కలుగుతుంది అని చేసింది పాపం. మనసు కూడా భ్రమపడింది. తాడు ఎందు పాములే, తాడుని చూసుకొని పాము అని భ్రమపడినట్టుగానే, ముతిపు చెప్పుకొని వెండి అనుకున్నట్టుగానే మనసు కూడా భ్రమపడింది. శబ్దాది విషయాల వల్ల నాకు ఏదో శ్రేయస్సు లభిస్తుంది, నేను నిశ్చింతగా ఉండవచ్చును, నిత్యముగా ఉండవచ్చును, ఏకరూపంగా ఉండవచ్చును, అవికారిగా ఉండవచ్చును అనుకున్నది పాపం. చూడబోతే ఉల్టా అయిందంతా. అట్లా ఏం జరగలే. అందుకని నిరంతర దాని యొక్క యాతనగా శబ్దాది విషయాలతో యాతన పడుతుంది. సుఖ దుఃఖాలు, ఇష్టానిష్టాలు, రాగద్వేషాలు, ద్వంద్వాలు, ఇదే. అందుకని నిరంతరం ఇది చూసారా ఇట్లా జరుగుతుంది. ఇదే మనము ఎప్పుడైనా సరే విరుద్ధమైన ఆహారం, మనకి విరుద్ధమైన ఆహారం ఎప్పుడైనా మన శరీరంలోకి చేరితే ఆ ఆహారం వల్ల మోషన్స్ ఎలా వస్తాయి, అలాగా మనసుకి ఇంద్రియ విషయాలతో ఈ ఎమోషన్ ఉంది. దానికి ఎమోషన్. అందుకని మటమాటికి విషయాల్లోకి వెళ్ళిపోతుంది. మటవాళ్ళలోకి ఏదో తెచ్చుకుంటుంది, అది మళ్ళీ విరుద్ధం అయిపోద్ది, మళ్ళీ వికారం చెందిపోద్ది మనసు, మళ్ళీ రాగద్వేషాల విషయాలు, ఇదే సరిపోయి. దీన్నే చూసారా ఈ ఆగమాపాయ రూపంలో ఈ ప్రకారంగా ఈ గమనాగమన చక్రం ఉందే, ఇది చేస్తూ ఉంది. ఎప్పుడైతే తన విషయం తెలిసిందో, ఆత్మైవ సత్యం అని జ్ఞానం కలిగిందో చూసా, అప్పుడు ఇక బాహ్య విషయాలు దానికి ఉండదు. స్వాత్మ జ్ఞానం కలిగితే బాహ్య విషయం, అనాత్మ జ్ఞానం ఉండదు, అనాత్మ విషయకమైనటువంటి జ్ఞానం ఉండదు. ఆత్మ జ్ఞానం కలిగిన వెంటనే అందుకని సంకల్పం అకుర్వత్ బాహ్య విషయాభావే సంకల్పం అకుర్వత్. ఎట్లాగా దృష్టాంతం ఉండాలి. నిరందన అగ్నివత్ ప్రశాంతం సత్. నిరంతర అగ్నివత్, ఇంధనం లేకపోతే అగ్ని ఏ విధంగా అయితే ఉపశమిస్తుందో, ఉపశామ్యము పొందుతుందో, అదేమో అయిపోతుంది, ఇంకా అగ్నిరహితంగా అయిపోతుంది. కట్టెలు లేదు కాబట్టి, కట్టెలు లేకపోయేటప్పటికి అగ్ని చల్లబడిపోయింది అనమాట. అగ్ని చల్లబడిపోయింది చూసారా. నిరంజన అగ్నివత్, కట్టెలు లేని అగ్నివలే ప్రశాంతం ఉపశాంతం మనః సత్. అలాగే మనసు కూడా ఆత్మానాత్మ వివేకజన్య స్వాత్మ నిశ్చయ జ్ఞానేన నిగృహీతం నిరుద్ధం మనః భవతి ఇత్యుక్తం. ఆత్మానాత్మ వివేక జ్ఞానం వల్ల చూసారా, ఆత్మ యదా తే మోహ కలిలం బుద్ధి వ్యతితరిష్యతే తదా గంతాసి నిర్వేదాన్ని పొందింది అనమాట.
ఇప్పుడు ఆత్మానాత్మ వివేక జ్ఞానం వల్ల మనస్సు నిగృహీతమై నిరుద్ధమై, 2 పదాలు వాడారు. నిగృహీతమైపోయింది, నిశ్చయేన గృహీతం, నిశ్చయంగా అది తన్ను తాను గ్రహించుకుంది అనమాట. తను తానుగా నిలబడిపోయింది. నిరుద్ధం, నిరుద్ధమైందనమాట. ఏం నిరుద్ధమై అంటే విషయాలంతా కూడా తన నుండి దూరం చేసేసేసింది. విషయాలంతా కూడా తన నుండి అది తోసుకొచ్చేసేసింది అనమాట. అపవాదం చేసి పరిస్థితి, నేతి అని అపవాదం చేసి పరిస్థితి. నిరుద్ధం మనః. ఎందుకని ఆత్మానాత్మ వివేకం కలుగజేసుకొని మోహకలిలం వ్యతితరిష్యతి, మోహం అనే కాలుష్యాన్ని అది తప్పించేసింది, తొలగించేసుకుంది అనమాట. మనః ఈ ప్రకారంగా ఉన్నది. మనః భవతి ఇత్యుక్తం, ఈ విధంగా మేము చెప్పి ఉన్నాము. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ యొక్క యథార్థ జ్ఞానము కలగగానే సంకల్ప శూన్యమైపోతుంది మనసు, సంకల్పరహితం చేసుకుంటుంది మనసు. అప్పుడు ఈ మనసు లేక చిత్తము బాహ్య విషయాలు దాని ఎందుండవు. ఇప్పుడు బాహ్య విషయాలు ఎందుకున్నదంటే మనసు యొక్క యథార్థం తెలియలేదు కాబట్టి, మనసు యొక్క స్వరూపం తెలియలేదు కాబట్టి. మనసు యొక్క స్వరూపం ఏంటి? ఆత్మ. మనసు యొక్క స్వరూపం తెలియలేదు కాబట్టి అది అనాత్మ. కాబట్టి ఆ తాడేమిటో తెలియలేదు కాబట్టి పాము. సరే, తాడు యొక్క జ్ఞానం కలగగానే పాము లేదు. అలాగే స్వాత్మ జ్ఞానం కలగగానే అక్కడ మనస్సు విషయ చింతన మానేసి సుస్వరూపమై ఉండిపోయింది అనమాట. సుస్వరూప మాత్రంగా ఉండిపోయింది అనమాట. అందుకని బాహ్య విషయాలు దానికి లేదు. అందుకని సంకల్ప వికల్పాదులు వ్యాపారం లేదు. చూసారా, కట్టెలు లేని అగ్ని ఏ విధంగా అయితే చల్లబడిపోతుందో, చల్లారిపోతుందో, అలాగ శాంతమైపోయింది అనమాట. అందువల్ల నిగృహీతమైపోయింది, నిరుద్ధం అయిపోయింది అనమాట. చూసారా, ఆ ప్రకారం తనలో తాను ఉండిపోవటం, లేకపోతే ఉపరతి లక్షణం నిరుద్ధం, అన్నిటినీ అది తిరస్కరించేసేది, తోసిపుచ్చేసేది. ఇదంతా కూడా జ్ఞానంతోనే, దాంట్లో మొత్తం అపవాదం చేసేసుకుంది అనమాట. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా అన్నట్టుగా ఈ ప్రకారంగా పూర్వం చెప్పాం కూడా. ఏవంచ మనసః, ఈ ప్రకారంగా మనసు ఉండడమే దీన్ని అమనీభావం అని చెప్పి ఉన్నాము. ఈ ప్రకారంగా మనసు అమనీభావమై ఉండడం, ద్వైతము లేకుండా ఉండడము అని చెప్పి ఉన్నాము. ఏవంచ మనసః హి అమనీభావే ద్వైతాభావ అభావస్య ఉక్తః. ద్వైతాభావాన్ని గురించి చెప్పి ఉన్నాం కదా, ఇది అమనీభావం అంటే. మనసు సంకల్పం చేయకుండా ఉండడమే అమనీభావం. మనసు ఎందుకు సంకల్పం చేయదంటే మనసు యొక్క యథార్థ స్వరూప జ్ఞానం కలిగింది కాబట్టి. అంటే మనసు యొక్క యథార్థ స్వరూప జ్ఞానం కలగలేదంటే జ్ఞేయం బ్రహ్మ అని తెలియలేదు. దానికి జ్ఞేయం బ్రహ్మ తెలియలేదు. అందుకని మనసుకి ఏం తెలిసిందంటే, ఏం జ్ఞానం ఉందంటే అహం జీవ సంసారి, చూసారా, సుఖ దుఃఖవాన్ అనేది ఉంది దాంట్లో. ఈ జ్ఞానం ఉన్నది, ఇంకో జ్ఞానం లేదు. అందువల్ల తెలియవలసిన జ్ఞానం లేదు. చూసారా, తెలిసినటువంటి జ్ఞానము కాదు, తెలిసిన జ్ఞానం కాదు, తెలియవలసిన జ్ఞానం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, తెలియవలసిన జ్ఞానం లేదు, చూసారా, తెలిసిన జ్ఞానం కాదు, అట్లా అన్నమాట. అందువల్ల ద్వైత భావం అని చెప్పాము కదా. ఆ ద్వైత భావం అనేటువంటిది మనసు యందు ఇక లేదు. అందుకని అమనీభావాన్ని పొంది ఉన్నది. తస్యేవం, అది ఏ ప్రకారంగా ఎట్లాగా అంటారా చెబుతున్నాను వినుము అని ఇప్పుడు 34వ కారిక గురించి చెప్తున్నారు. నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః ప్రచారస్సౌతు విజ్ఞేయం సుషుప్తే అన్యః న తత్సమః. నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః
ప్రచార సద్ విజ్ఞేయ సుషుప్తే అన్యో నతత్సమః నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః ప్రచార సద్ విజ్ఞేయ సుషుప్తే అన్యః నతత్సమః. 34 ఇది. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చూడండి. ఈ ప్రకారంగా వివేకం కలిగించుకునేటువంటిది. నిగృహీతస్య మనసః 1, నిర్వికల్పస్య ధీమతః నిర్వికల్పస్య 2, ధీమతః 3 అంటే వివేకవంతః. ఈ 3 విశేషణాలు వాడారు ఆయనకి. ధీమతః అనేది వివేకైన వాడు. నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య నిర్వికల్పుడు, ధీమంతః బుద్ధిమాన్ వివేకి, ప్రచార సత్తు విజ్ఞేయ అతని యొక్క ప్రచారము స్తు శబ్దం చేత అది ఊరుకుండేటువంటి సంకల్ప వికల్పాది ప్రచారం కాదు. ప్రచార సత్తు విజ్ఞేయ ఆయన యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలి. వారి వ్యవహారం ఎలా, వారి యొక్క చిత్త వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. విజ్ఞేయ తెలుసుకోవలను, విశేషంగా తెలుసుకోవలను. సుషుప్తి అన్యః న తత్సమః సుషుప్తి వలే, సుషుప్తివత్ అన్యః ఇంకా వేరేది ఇంకేది కూడా దీనికి సమము కాదు. సుషుప్తి స్వరూపము కంటే ఇంకేదియో దీనికి సమముగానే కాదు అన్నారు. అది చెప్తున్నారు చూడండి చక్కగా. నిగృహీతం సరే నిశ్చయేన ఆత్మానం నిశ్చయేన గృహీత, నిశ్చయించుకొని ఆత్మజ్ఞానం కలిగి ఉన్నాడు. ఆత్మనిశ్చయం కలిగి ఉంది అనుకోండి. ఆత్మనిశ్చయం కలిగించుకొని ఉన్నాడు. ఆత్మనిశ్చయం ఎలా కలిగింది? ఆత్మైవ సత్యమితి, ఆత్మైవ సర్వమితి, ఆత్మైవ అమృతమితి, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమితి అని గృహీత. సరే, ఈ విధంగా స్వాత్మజ్ఞానాన్ని కలిగించుకొని ఉన్నాడు. మీరు ఎక్కడైనా సరే నిగ్రహించుకోవడం అంటే ఏదైనా ఒక్కొక్క పాయింట్ బాగా వినుకోండి. ఎట్లాగా అంటే గట్టిగా ఒక వస్తువుని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, దాన్ని గ్రహించటం ఉంటారు బాగా కబంధ హస్తాలతో. ఆ విధంగా మనం మన చేతులు గట్టిగా పట్టుకోవడం వస్తువుని, లేకపోతే మన 2 చేతులు పెట్టి గట్టిగా పట్టేసుకోవడం, లేకపోతే మన దగ్గర తాళ్ళు గీళ్ళు ఉంటే గట్టిగా వేసి కట్టేయడం, లేకపోతే మన గదిలో వేసి బంధించటం, ఇదంతా నిగ్రహీతం లాగా ఉంటుంది కదా. అయితే బాహ్య విషయాలు నిగ్రహం చేసుకుంటే నిగ్రహీతం అంటే అర్థం ఏమవుతుందంటే 2 ఉంటాయి ఇక్కడ, 2 ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన చేతుల వస్తువు, చేతిలో వస్తువు. ఒకవేళ చేతిలో వస్తువు జడమైనా చెయ్యి చేతనంగా ఉంటుంది కదా, ప్రాణంతో కూడుకొని. అందువల్ల ఎప్పుడైనా ప్రాణంతో కూడుకున్నటువంటి చేతులు కర్మేంద్రియాల లక్షణం కాబట్టి అది ప్రాణంతో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా లూజ్ అయింది అనుకోండి, చేతులు అంటే బయటకు అట్లా మన 2 చేతులు పెట్టి బిగబట్టిగానే అలాగా గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, 2 చేతులతో మన కౌగిలిలో బిగించేసినాం అనుకోండి, సేమ్ చేతుల్లాగానే అన్యమైన వస్తువు. అది జడమే అనుకుందాం, చేతనమే కాదనుకుంటాము. అలా గట్టిగా పట్టుకున్నా సరే మనం ఎప్పుడైనా వదిలేస్తే వెళ్ళిపోద్ది, లేకపోతే అది వదిలించుకొని వెళ్ళిపోద్ది. చేతనమైతే అది ఏదైనా ప్రాణి అయితే అది వదిలించుకొని వెళ్ళిపోద్ది, లేకపోతే మనమైనా వదిలేస్తాం. ఇదంతా నిగ్రహీతం కాదు. ఎందుకంటే 2 వస్తువులు ఉన్నాయి ఇక్కడ, మనము మనకంటే వేరైనది. ఇక్కడ మన జ్ఞానం మనం కలిగించుకోవటం అనేది ఇదే నిశ్చయంగా గ్రహించటం అనమాట. నిశ్చయ రూపేణ గ్రహీతవ్యం. నిశ్చయం చేసుకోవడమే గ్రహించటం. ఇక్కడ అర్థమైందా?
నిశ్చయం చేసుకున్నాను గ్రహించేసినారు. మీరేమిటని మీకు తెలిసింది అనుకోండి, మీలో మీరుంటారు. అందుకనే ఎప్పుడైనా బయటికి పోయే మనసు, చూసారు, ఆత్మ వివేకం లేని మనసు బయట ప్రచారం చేస్తుంటే దానికి ఆత్మ వివేకం చేయని మనసు బయటకు వెళ్ళిపోయినప్పుడు విషయాల మీదకి మీరు ఎంత లాగి పట్టుకోండి, ఇప్పుడు చెప్పినట్టుగా అవుతుంది అనమాట. మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ బయట ప్రవాహం దానికి సహజంగా ఉన్నది కదా, స్వభావత ప్రవాహం ఉంది కదా. స్వభావత ప్రవాహం ఉంది కాబట్టి మళ్ళీ యథాప్రకారంగా వెళ్ళిపోతూనే ఉంటుంది మనసు. అలాంటి మనసును మీరు స్వాధీనం చేసుకోవాలి అంటే ఆ మనసు యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకున్నది అనుకోండి, ఇక నేను బయటకు వెళ్ళవలసిన పని లేదు. నేనుగా ఉండడమే జరుగుతుంది, నేనుగా ఉండడమే మంచిది, నేనుగా ఉంటాను అనుకున్నది అనుకోండి. దీన్నే నిశ్చయ జ్ఞానం కలిగి ఉండడం. నిశ్చయ జ్ఞానం కలిగి ఉండడం వేరు, చూసారా. బాహ్య విషయాలని గ్రహించడం వేరు. బాహ్య విషయాన్ని గ్రహించేటువంటి మనసు బాహ్య విషయ ఆసక్తి పెట్టుకోనున్నప్పుడు ఆ మనసుని మీరు బయటకు పోనీయకుండా మీరు గట్టిగా పట్టుకున్నా సరే, అది మనసు కాబట్టి ఏదో ఒక రకంగా అది దాటుకొనే పోతుంటుంది అనమాట. ఎంత మీరు వేసినా సరే. గాలిని బంధించటం వీలు కాదు కదా. ఆకాశాన్ని బంధించటము, గాలిని బంధించటము అలివి కాదు. గాలిని రూమ్ లో పెట్టిగా బంధించినారనుకోండి, ఏదో ఒక రకంగా అలా శరీరంలో పెట్టి బంధించినా సరే ఇంద్రియాలు చూసారా, స్వేద గ్రంథులు ఉంటాయి, అలా వెళ్ళిపోతుంటాయి. ఆకాశాన్ని అసలు బంధించలేము. అట్లాగే ఆకాశం లాంటిది, గాలి లాంటిది మనసు. మరి అది ఏ విధంగా మనం బంధించగలం, దాన్ని నిగ్రహం చేయగలమో? నిగ్రహానికి బంధము అని చెప్తే ఇది భౌతికంగా అది అలివి కాని పని. అందుకనే నిశ్చయం చేసుకొని ఆత్మ యొక్క యథార్థాన్ని, ఆత్మసత్యాన్ని కలిగి ఉండడమే అదే నిశ్చయం. నిశ్చయైన గ్రహీతవ్యం, నిశ్చయంగా గ్రహించుకోవాలి అన్నమాట. ఇది దానికి అర్థం. అప్పుడు ఎప్పుడైతే నిశ్చయం చేసుకున్న మనసు, ఇంకా ఆ నిశ్చయం చేసుకున్నది ఎప్పుడు నిశ్చయం అవుద్ది? యథార్థం అయితేనే నిశ్చయం అవుతుంది. యథార్థం కానిది నిశ్చయం కాదు, భ్రాంతి అట. అందువల్ల తాడుని నిశ్చయం చేయడము, తాడిది అని నిశ్చయం చేయడం అది యథార్థం. అది పాము అనుకుంటే అది భ్రమ అవుతుంది కదా, నిశ్చయం ఎలా అవుతుంది? అది పాము అని నేను పాముని తెలుసుకున్నాను అంటే పాముని ఈ భ్రాంతి నిశ్చయానికి రాదు కదా. భ్రాంతి అనేది నిశ్చయంగా ఎలా ఉంటుంది? మళ్ళా వెలుతురు వచ్చింది అనుకోండి, ఆ యొక్క ప్రకాశంలో మళ్ళీ దాని సంగతి తెలిసిపోతుంది కదా తాడేనని. అందువల్ల చూసారా, ఒక ఆరోపాన్ని, ఒక ఆరోపాన్ని, ఒక అధ్యాసని అది నిశ్చయం చేసాము అని ఎలా చెప్పగలుగుతాం? సత్యం కాదు కదా, భ్రాంతి అవుతుంది. అందుకని ఆరోపరహితమైనటువంటిదే నిశ్చయము. అందువల్ల ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగినటువంటి నిశ్చయమే నిశ్చయం. కాబట్టి ఆ నిశ్చయమే స్వాత్మ నిశ్చయం. స్వాత్మ నిశ్చయం కలిగినటువంటి మనసు స్వస్వరూపమై మిగులుతుంది కాబట్టి ఇక మీదట అది చలనాది భావ వర్జితమయ్యి, నిర్వికల్పమయ్యి, అమనస్కమయ్యి, స్వస్వరూపమయ్యి ఉండిపోతుంది. అందుకనే ఇప్పుడు మనసుకి స్వరూప జ్ఞానం లేదు కాబట్టి, దాని యొక్క యథార్థం తెలియదు కాబట్టి మనసు శ్రద్ధాది విషయాల మీద పరుగులు తీస్తూ ఉంటుంది. అదనమాట. అంటే మెచ్యూరిటీ లేదు దీనికి అని కూడా అనుకోవచ్చు. దీనికి మెచ్యూరిటీ లేదు, ఇంకా సంస్కారం లేదు, స్వాత్మ సంస్కారం లేదు. స్వాత్మ సంస్కారమే కలిగి ఉంటే అది ఆ ప్రకారంగా పరిభ్రమించదు అనమాట. బయట తిరిగే మనసంతా కూడా, విషయాల మీదకి వెళ్లే మనసంతా కూడా స్వాత్మ సంస్కారం లేని మనసు, అనాత్మ విషయాల పట్ల ఆసక్తి కలిగిన మనసు, మెచ్యూరిటీ లేని మనసు, బాల్య మనసు. ఇది
అందుకనే బాహ్య విషయాలలోనే రమిస్తూ ఉంటుంది. స్వాత్మ నిశ్చయం కలిగిన వెంటనే ఆ మనసు ఇంకెక్కడికి వెళ్ళదు. చూసారా అది? అందుకనే ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా సరే జ్ఞాన వృద్ధిని పొందిన మనసు చూసారా, అది తలంపులతో తప్పించదు అన్నమాట. తలంపులతో తప్పించదు. ఎందుకయ్యా అంటే అది మెచ్యూరిటీని పొందింది అన్నమాట. సరే, బాల్య మనసు ఏదైతే ఉంటుందో, జ్ఞాన పరిపక్వత లేని మనసు, అది ఇంకా తలంపులతో పరితపిస్తూ ఉంటుంది అనమాట. తలంపులతో తిరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా కాబట్టి నిగృహీతం అంటే ఏంటి? యోగులు చెప్పేటువంటి నిగృహీతం కాదు ఇది. సాధన పనులు, చిత్త నిరోధం చేసుకునేదానికి ప్రయత్నాలు చేస్తుంటారు కదా. ఇంద్రియాలు, దేహము, ఇంద్రియాలు ఇలాగ మనస్సుని ఇలాగా కండిషన్ లో పెట్టాలని అనుకుంటారు కదా. ఆ నిగృహీతం కాదు ఇక్కడ. స్వాత్మ నిశ్చయ జ్ఞానమే నిగృహీతం. దాన్ని ముందు మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే మనః అని చెప్పాం కదా ఇదివరకే. ఆత్మసత్యానుబోధేన అదే అనమాట ఇక్కడ. చూసారు, ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యదా న సంకల్పయతే మనః అని కూడా చెప్పుకోవచ్చు. ఆత్మసత్యానుబోధ కావాలి. ఆత్మైవ సత్యం ఇది జ్ఞానం కలిగితే మనసు నా సంకల్పయతి, మనసు ఇంకా సంకల్పం చేయదు. సంకల్పం చేయాలంటే బాహ్య విషయాలే ఉంటుంది. స్వాత్మ విషయంలో సంకల్పాదులు ఉండవు. అది బాగా తెలుసుకోవాలి. అట్లా నిగృహీతస్య మనసః. అప్పుడేమవుతుంది? నిర్వికల్పమై ఉంటుంది. వికల్పవర్జితమై ఉండును, వికల్పాలు లేనిదిగానుండును. ఎందుకని? వివేక జ్ఞానము కలిగి ఉండును. ధీమతః వివేక జ్ఞాన సంపన్నమై ఉండును. వివేక జ్ఞానంతో సంపన్నమై ఉంటుంది చిత్తము, మనసు, బుద్ధి. దాని యొక్క వ్యాపారం ఎట్లుండును? దాని యొక్క ప్రచార దాని పద్ధతి, దాని వ్యాపారము, దాని సిస్టమ్ ఎలా ఉంటుంది అనుకుంటారా? అది తెలుసుకోవాలి మీరు. ప్రచార సహా చూసారా, నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య మనసః ధీమతః వివేక జ్ఞానమున్న మనస్సు యొక్క ప్రచారము. శబ్దం చేత అంటే యోగులది కాదు. యోగులది అంటే వాళ్ళదంతా కూడా వేదన అనుభవాలు అనమాట. దివ్య అనుభవం, భవ్య అనుభవం అట్టిది. యోగానుభవాలు కాదు అంటున్నారు శబ్దం చేత. అది కాదు ఇక్కడ ఆత్మజ్ఞాన విషయంలో చెప్తున్నాం, వేదాంత విషయంలో చెప్తున్నాం. సరే, ఇక్కడ ఉపనిషత్తు జ్ఞాన విషయం ఇది, యోగ సాధన విషయం కాదు ఇది అని శబ్దం చేత. ప్రచార సతు విజ్ఞేయ. సరే, అట్టివాని యొక్క సిస్టము, బుద్ధి సిస్టమ్, స్థిత ప్రజ్ఞ బుద్ధి సిస్టమ్ ఎలా ఉంటుంది? స్థిత ప్రజ్ఞ శకా భాష అని చెప్పరా, అది ఇక్కడ. ప్రచార విజ్ఞేయ, దాని యొక్క ఆ యొక్క స్వాత్మ బుద్ధి కలిగినటువంటి చిత్తము యొక్క సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది విజ్ఞేయ తెలుసుకోవలసి ఉన్నది అనమాట. ఏమిటది చెప్తున్నా అనమాట. సుషుప్తి అవస్థ చూసారా, సుషుప్తి అవస్థ యందు చిత్తవృత్తి ఎలా ఉండును? చూసారా, చిత్తవృత్తి ఎలా ఉండును? దానికంటే చూసారా, సుషుప్తి అవస్థలో చిత్తము ఏ విధంగా ఉంటుంది?
చూసారా? అన్యమైనది, సుషుప్తి కంటే అన్యమైనది అన్నమాట. సుషుప్తితో సమానమైనది కాదు. సుషుప్తి కంటే అన్యమైనది. సుషుప్తే అన్యః న తత్సమః. సుషుప్తి లాగా అనుకోవద్దు. సుషుప్తి అనేటువంటి మామూలుగా సహజంగా ఉండేది. ఇదేమో స్వరూప జ్ఞానం వల్ల, వివేక జ్ఞానం వల్ల కలిగింది. సుషుప్తి సహజంగా ఉన్నది అన్నమాట. మరి సుషుప్తి విషయమే చెప్పేసినాం అనుకోండి, మరి జ్ఞానం అక్కర్లేదు, ఆత్మసత్యానుబోధ అక్కర్లేదు. సుషుప్తి విషయం వలే తీసుకున్నారనుకోండి, సుషుప్తికి సమానము అని తీసుకున్నారనుకోండి, ఆత్మసత్యానుబోధేనా అనవలసిన పని. అది సహజంగా వచ్చేస్తుంది కదా. సహజమైంది, వాళ్ళు ఎవరు జ్ఞానం అని తెలుసుకోవటం లేదు కదా. కాబట్టి ఇక్కడ అందరికీ ఉంది సుషుప్తి జ్ఞానం. ఆత్మసత్యానుబోధ ఎక్కడుంది? లేదు కదా. అందువల్ల జ్ఞేయం జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి, ఏది నువ్వు తెలుసుకోవాల్సిందో ఆ జ్ఞానమే అసలైనది అని తెలియదు కదా ఎవరికి. ఏది ఉన్నదో దాన్నే నేను జీవుడు, దుఃఖి, సంసారి అనుకుంటున్నారు కదా, ఏముంది అదే జ్ఞానం. వాళ్ళకి సుషుప్తి అనుభవం వాళ్ళకి లెక్కలో లేదు. అందుకని ఆత్మసత్యానుబోధ అని చెప్పింది అనమాట. అందువల్ల సుషుప్తి అన్యః, మేము చెప్పేటువంటి జ్ఞానము అది నువ్వు విశేషంగా తెలుసుకోవాల్సింది, బాగా విచారించుకోవాల్సి ఉంది. అది అన్యమైనది, సుషుప్తి జ్ఞానం కంటే వేరైనది, సుషుప్తి అనుభవం కంటే వేరైనది. తత్సమః, ఆ సుషుప్తి విచారం కంటే సమమైనది కాదు, సమమైనది కాదు, దాని సమానం కాదు. లేకపోతే ఇంకో పాయింట్ కూడా తీసుకోవచ్చు, ఆ నిరుద్ధావస్థ కూడా కాదు. సుషుప్తి కాదు, యోగ సమాధి నిరుద్ధావస్థ కాదు. నేను చెప్పేది సుషుప్తి అవస్థ కాదు, సుషుప్తి అవస్థ అనుభవం కాదు మేము చెప్పేది. చిత్తవృత్తి నిరోధం వల్ల సంభవించినటువంటి వేదనానుభవాలు కూడా కాదు మేము చెప్పేటువంటిది. అన్నీ అర్థం అనమాట. అన్యము అంతవరకు సుషుప్తి కంటే అన్యమైనది. నతత్సమః, ఇంకా అదొక పాయింట్ అనమాట. 2 పాయింట్లు ఇక్కడ. సుషుప్తి అన్యః ఒక పాయింట్, రెండోది ఏంటంటే నతత్సమః అంటే యోగం వల్ల చిత్తవృత్తి నిరోధ ఉంది కదా, అది కూడా కాదు, అది కూడా కాదు చట అనమాట. నతత్సమః అది తెలుసుకోవాల్సి. అందుకని నిగృహీతమైన నిర్వికల్పమైన వివేక నిశ్చయం వల్ల కలిగినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానము యొక్క సిస్టము, వ్యాపారం అంటే సిస్టమ్. అప్పుడు బుద్ధి ఎలా ఉంటుంది అన్నమాట. అప్పుడు బుద్ధి ఎలా ఉంటుంది? సుషుప్తిలో బుద్ధి ఉండదు, ఇక్కడ బుద్ధి ఉంటుంది. అర్థమైందా? ఆ సుషుప్తిలో బుద్ధి ఉండదు, ఇక్కడ బుద్ధి ఉంటుంది. ఏం బుద్ధి అంటే ఆత్మబుద్ధి, స్వరూప బుద్ధి. ఇదివరకు బుద్ధి లేదా అంటే బుద్ధి ఉంది, విషయ బుద్ధి, రాగద్వేష బుద్ధి, ద్వంద్వ బుద్ధి, శరీరేంద్రియ సంఘాత బుద్ధి. ఇప్పుడు శరీరేంద్రియ సాక్షి బుద్ధి, స్వాత్మ బుద్ధి, నిర్వికల్ప బుద్ధి, కూటస్థాత్మ బుద్ధి అనమాట. అది బాగా తెలుసుకోవాలి. అందుకనే చిత్తవృత్తి నిరోధంలో బుద్ధి ఉంది, నిరోధం అయిపోయింది. అక్కడ అసలు స్వనిశ్చయమే లేదు. అక్కడ సుషుప్తిలో అది బుద్ధ్యాదీంద్రియాలే లేవు, స్వనిశ్చయం లేదు అక్కడ. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సుషుప్తిలో స్వనిశ్చయం లేదు, యోగ చిత్తవృత్తి నిరోధంలో స్వనిశ్చయం లేదు. మళ్ళా యోగము యందు స్వనిశ్చయం లేదు, నిరోధం అయిపోయింది, స్వనిశ్చయం లేదు. సుషుప్తిలో బుద్ధ్యాదీంద్రియాలు లేవు, దేహేంద్రియాలు ఏవి లేవు, స్వనిశ్చయం లేదు. ఇక్కడ స్వాత్మ నిశ్చయం ఉన్నది.
చూసారు, ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం ఉన్నది, ఆత్మ సత్యానుబోధ ఉన్నది. ఆత్మ సత్యానుబోధ వల్ల సంకల్పయతి. ఆత్మ సత్యానుబోధ వల్ల సంకల్పం చేయదు. అక్కడ బుద్ధిని అక్కడ నిరోధించేసాం కాబట్టి సంకల్పం చేయదు, స్వాత్మ నిశ్చయం లేదు. సంకల్పం చేయదు, స్వాత్మ నిశ్చయం లేదు. అసలు స్వాత్మ నిశ్చయము ఉండాలి, సంకల్పం చేయకుండా ఉండాలి. ఇక్కడ స్వాత్మ నిశ్చయం లేదు, సంకల్పాలు చేయదు. అర్థమైందా? అది బాగా. అందుకనే స్వాత్మ నిశ్చయం ఉండాలి, సంకల్పం చేయదు బాహ్య విషయాలని. మరి బాహ్య విషయాలు సంకల్పం చేయకుండా ఎలా ఉండగలదు అంటే దానికి చెప్తాం. ఏదైనా బ్రహ్మమే, దీనికి ఏదైనా బ్రహ్మం కంటే వేరైనది లేదో, అన్యమైనది కాదు, బ్రహ్మము కంటే అన్యమైనది కాదు. ఇట్లా వ్యవహారం చేస్తుంది ఇక్కడ. జ్ఞాని యొక్క చిత్త ప్రచారము, చిత్త విచారము, చిత్తము యొక్క సిస్టమ్ అన్నీ చేస్తుంది. దేనిని వదలదో, ఇదొద్దు అది వద్దు, అది కాదు ఇది కాదు అని చెప్పదు. ఎవ్రీథింగ్. ప్రత్యయ అనుభవాలు ఉంటాయి, వేదన అనుభవాలు ఉంటాయి, సాక్షి అనుభవం ఉంటుంది, విషయాలు తెలుసు దానికి, ఇంద్రియాలు తెలుసు దానికి, మనసు బుద్ధి అహంకారం తెలుసు, స్వరూప జ్ఞానము తెలుసు. ఇవన్నీ స్వరూప జ్ఞానేన వ్యాప్తి, స్వరూప జ్ఞానం యొక్క వ్యాపకంలో ఉంటాయి. అందువల్ల స్వరూప జ్ఞాన వ్యాపకంలో ఉంటుంది కాబట్టి చూసారా, తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఇక్కడ శోకం ఎక్కడిది, మోహం ఎక్కడిది, ఏకత్వం అనుపశ్యత. ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా చూసారా ఆత్మ కంటే అన్యముగా లేదు. ఇదంతయు ఆ యొక్క ఆత్మ యొక్క స్వరూప వ్యాపకంలోనే ఉన్నది. బ్రహ్మై వేదగం సర్వం, ఆత్మై వేదగం సర్వం, సబాహ్యాభ్యంతరో అజహ. ఈ జ్ఞానంతో జీవిస్తారు. ఈ జ్ఞానంతో వీళ్ళ యొక్క చిత్త ప్రచారం ఉండునో బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళేమి అలాగ కాళ్ళు చేతులు అలా కట్టేసేసుకొని, కాళ్ళు చేతులను బంధించి ఒక మూల ముక్కు మూసుకొని కూర్చునే వాళ్ళు కాదు. అలా మూసుకోరు. అవిద్యా గ్రంథుల్ని చూసారా, అవిద్యా గ్రంథుల్ని మూసేస్తారు, అవిద్యా గ్రంథుల్ని నరికేస్తారు. విద్యా ప్రకాశంలో జీవిస్తారు. ఆత్మజ్ఞాన ప్రకాశములో ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. ఇదివరకంత వాసనలతో మత్తెక్కి పనిచేసినాయి. ఇక్కడ వాసుదేవ సర్వమితి అని పనిచేస్తారు. అందుకనే ఆయన డిఫరెన్స్ చూపించిన గౌడపాద వారు నతత్ సమహ, అన్యః నతత్ సమహ. 2 పాయింట్స్. అన్యః సుషుప్తి కాదు, ఈ యొక్క చిత్త జ్ఞానము, ఈ యొక్క నిగృహీతము అయిన మనస్సు, నిర్వికల్పమైన మనస్సు, ధీమంతుడు, వివేకవంతుడు, ఆయన యొక్క చిత్తము యొక్క సిస్టమ్ ఉందే, చిత్తము యొక్క ప్రచారము, చిత్తము యొక్క వ్యాపారము లేక సిస్టమ్, అది సుషుప్తి కాదు, అది యోగులు నిరోధించబడినటువంటి చిత్తము కాదు. వివేక జ్ఞానముతో జీవించేటువంటిది, వివేక జ్ఞానంతో జీవిస్తుంది, జీవన్ముక్తుడై జీవిస్తాడనమాట. అందుకని అలాగా అన్యః నతత్ సమః అని 2 పాయింట్స్ ఉన్నాయి. సుషుప్తి కంటే అన్యమైనది, యోగి యొక్క చిత్తం మాత్రం కాదు.
పతంజలి యోగి చెప్పబడినటువంటి చిత్తవృత్తి నిరోధ అనేటువంటిది కాదు. సో దానికి సమమైనది కాదు. ఈ రెండింటికి విలక్షణమైనది జ్ఞానంతో జీవించుట. ఇదంతా కూడా ఆ యొక్క ఆత్మ యొక్క జ్ఞాన ప్రకాశములోనే ఇదంతా ఉన్నది అని చూసారా. బిక్కుమని విధికి నిషేధానికి భయపడి చూసారా, విధికి నిషేధానికి భయపడి పుణ్యము పాపమునకు భయపడి తల ఉంచుకొని ఉండే స్థితి కాదు ఇది. నిర్భీకతతో నిర్భయంగా, నిర్భయం బ్రహ్మ ఉచ్యతే, అభయం బ్రహ్మ జ్ఞానాన్ని పొందుకొని సర్వభూతములు సమముగా ఉన్నది అని జరా. ఎక్కడ విధి నిషేధం, పుణ్యం పాపం, మంచి చెడు కాదు, అంతా బ్రహ్మమే, అంతా సద్వస్తువే అని నిర్భయముగా జీవించుట. మానాపమానములు లెక్క చేయకుండా ఉండుట. చూసారా, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని సిగ్గుపడుతూ భయపడుతూ చూసారా, తలవంపులతో జీవించకుండా చూసారా, బాగా క్లారిటీగా జీవించటం అన్నమాట. పారదర్శకంగా జీవించటం, స్వచ్ఛంగా జీవించటం, అది జ్ఞాని యొక్క వైభవం, జ్ఞాని యొక్క సిస్టమ్ అన్నమాట. వాళ్ళకి కాలంతో, దేశంతో, విధితో, నిషేధంతో, పుణ్యంతో, పాపంతో చూసారా, దేవతలతో, రాహువని కేతువని, అది విధి నిషేధము, ఇంకా ఏదోదో, ఇంకా ఏవేవో అరిష్టాలున్నాయి అని, గ్రహాలున్నాయని, ఇట్లా రాసులు, గ్రహాలు, కాలము, దేశము, తిది వార నక్షత్ర, వీటి దేనికి వెరవకుండా జీవించుట చాలా ఫ్రీడమ్ అన్నమాట. అందుకని ఆ రెండింటికి విలక్షణమైనది. సుశక్తి విషయము కాదు ఇది. చూసినారా, యోగులు బిగబట్టుకొని కూర్చున్నటువంటి విషయము కాదిది అని చెప్పేసి మంచి పాయింట్. కనుక దీనికి భాష్యం చెప్పవలసింది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. ఇది నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః ప్రచారస్తత్ విజ్ఞేయః సుషుప్తే అన్యః న తత్సమః. ఇంకా దీని మీద భాష్యకారులు చెప్తారు, శంకరాచార్య వారు దీని మీద శంకా సమాధానములు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను పూర్తి విజన్ అనేటువంటిది ఇచ్చాను నేను. అందువల్ల దీనికి జనాలు, ఈ ప్రపంచంలో జనాలు, ఈ శరీరంలో నవద్వారపుర శరీరంలో జనాలు ఎట్లా జీవిస్తారంటే భయంతో, బాధతో, భక్తితో. మనిషి చాలా ఇది అనమాట. మనిషి దడుచుకొని జీవిస్తుంటాడు. ధైర్యంగా జీవించాడు, ధైర్యంగా జీవించుకోవాలి. దడుచుకోవాల్సిన పని లేదు. అట్లా ఈశ్వరుడు నన్ను ఏమంటాడు, ఆ దేవుడు నన్ను ఏమంటాడు, ఈ గ్రహం నన్ను ఏమంటుంది, ఈ కాలం నన్ను ఏమంటుంది, దేనికి భయపడాలి? క్లియర్గా జీవించవచ్చు కదా. ఏం పోద్దు, నీ సొమ్ము ఏమన్నా పోయేదేమన్నా ఉందా ఇక్కడ? అట్లాగా ఆత్మసత్యానుబోధ జ్ఞానం వలన సంకల్పయతే మనః. అట్లాగా ధీమతః ధైర్యుడై, ఉత్సాహవంతుడై, చూసారా, తేజోవంతుడై, వీర్యవంతుడై జీవిస్తాడు జ్ఞాని. అది ఈయన సిస్టమ్ అనమాట. ఇది దీనికి భాష్యం చెప్పవలసింది. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఈ భాష్యాన్ని విచారించుకుంటాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్సతు.